హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 14. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారనైతే అనుకుంటున్నాను. సో, ఈరోజు వ్లాగొచ్చి బాబు బర్త్‌డే సెలబ్రేషన్ అండి. నిన్న అయితే షాపింగ్ చూసారు బాబుది బర్త్‌డే షాపింగ్. దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఆ రోజే నైట్ 11:00కి అయితే వీడియో స్టార్ట్ చేశాను షూట్ చేయడము. బాబు బర్త్‌డే కాబట్టి 12:00కి చిన్న కేక్ కటింగ్ పెట్టుకున్నాము. దానికోసం మా చెల్లయితే డెకరేట్ చేస్తుంది మొత్తం గూడా. కేక్ కటింగ్ చిన్నదైనా, పెద్దదైనా డెకరేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి కదా! అది కన్ఫర్మ్‌గా కంపల్సరీ అని కాదు. బట్ మన సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకుంటాం అంతే. ఇంకా నేనేంటంటే నాకు ఈవెంట్స్ అని, ఇలా బర్త్‌డేస్ అని నాకంత ఇంట్రెస్ట్ ఉండదు. కేక్ కట్ చేసామా, తిన్నామా, పడుకున్నామా అంతవరకే నేనుంటా. బట్ మా చెల్లేంటంటే కేక్ కటింగ్ ఉన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ ఉండాలక్క. నేను చేస్తాను. అన్నీ తెప్పిచ్చు. కావాల్సినయన్నీ చెప్తాను అనింది. ఇంకా కావాల్సినయన్నీ అమౌంట్ ఇస్తే మా చెల్లె తెచ్చేసుకుందనమాట. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. నువ్వు తెచ్చుకుంటే తెచ్చుకో అని అమౌంట్ అయితే ఇచ్చేసాను. మా చెల్లికి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్. నాకేంటంటే అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట. మనం మంచిగా ఉన్నామా లేదా? మంచిగా బతుకుతున్నామా? పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నామా లేదా? అన్నంత వరకే నేనుంటాను. ఇవన్నీ చెయ్యాలి, అది చేయాలి, ఇది చేయాలని నాకంత ఇంట్రెస్ట్ ఉండదు. మా చెల్లేంటంటే నాకు రివర్స్ అనమాట. ఏదన్నా మంచిగా చేసుకోవాలి. ఏదన్నా చిన్నదైనా, పెద్దదైనా మన సాటిస్ఫాక్షన్‌గా జేసుకోవాలని మా చెల్లనిద్ది. ఇంకా మా చెల్లికి అంత ఓపికున్నప్పుడు నేనెందుకు కాదంటాను. అది కాక మళ్ళీ నా కొడుకు కోసం డెకరేషన్ చేస్తుందంటే నేనెందుకు కాదంటాను. నిజం చెప్పాలంటే నా కొడుకు కన్నా అనడం కన్నా దాని కొడుకు అనడమే బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే నా పిల్లల్ని దాని పిల్లల్లాగా చూసుకునిద్ది. వాళ్ళతో పాటు అది గూడా చిన్నపిల్లయిపోయి మంచిగా చేస్తదనమాట. తను సంపాదించిన దాంట్లో మా పిల్లలకే ఎవ్వరికీ పెట్టనంత గూడా మా పిల్లలకి పెట్టిద్ది. నాకు గూడా ఇంతవరకు ఒక్క రూపాయి గూడా పెట్టేది కాదు. అలాంటిది మా పిల్లలకి అది సంపాదించిన దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మా పిల్లలకి ఏదో ఒకటి తీసుకోవడం, బొమ్మలని, బట్టలని ఇంకా ఎక్సెట్రా ఉంటాయి గదా! ఇంకా అలా చేసిద్దనమాట. నేనే షాక్ అవుతాను ఒక్కొక్కసారి ఇలా చేస్తుంటే. ఇంకా బాబు బర్త్‌డే అయితే కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా మా వోడికైతే కొన్ని స్టిల్స్ ఇమ్మని జెప్తున్నాము. ఇంకా స్టిల్స్ ఇస్తూ కొంచెం వీడియోస్ తీసుకుంటూ ఇంకా మంచిగా ఇలాగైతే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. చాలా జరిగింది. బట్ ఒక డిసప్పాయింట్ ఏంటంటే కేక్ మేము చెప్పినట్టుగా అయితే రాలేదనమాట. అదొక డిసప్పాయింట్ అయ్యాము అందరం గూడా. ఇంక ఇదొచ్చి మార్నింగ్ అండి. బాబు బర్త్‌డే రోజు మార్నింగ్ నైట్ 12:00కి కేక్ కట్ చేసేసుకొని కొంచెం చిల్ అయ్యి పడుకొని పోయాము. ఇంకా మార్నింగ్ అయితే లేచాము. ఇంక నేనైతే 6కే లేచాను. అమ్మయితే 4కి లేచి ఇంట్లో ఉన్న పనులుంటాయి గదా! నా ఇల్లయినా సరే అమ్ముంటే మాత్రం నేను ఫుల్ చిల్ అవుతాను. ఇంకా ఏం పట్టించుకోననమాట. తిన్నామా, పడుకున్నామా, లేచామా అన్నంత వరకే ఉంటాను. ఎందుకంటే అమ్మ లేనప్పుడు అన్నీ చూసుకొని, పిల్లల్ని చూసుకునేసరికి నా మైండ్ అంతా గూడా ఫుల్ ప్రెషర్ అయిపోయి అసలు రెస్ట్ లేకుండా ఎందుకురా బాబు ఈ జీవితం అన్నట్టుగా అనిపిస్తది. ఇంక అమ్మొచ్చాక కొంసేపు రెస్ట్ అన్నా ఉంటది గదా! అని చెప్పి నేనేం పట్టించుకోను. కిచెన్ రూమ్‌లోయే గానీ, ఇంకేవైనా సరే అమ్మే పట్టించుకునిద్దనమాట. నేను అమ్మున్న వారం రోజులు గానీ, 4 డేస్ అవ్వని, 5 డేస్ అవ్వని, కాపోతే ఈ ఒక్క 1 డే అయినా సరే నేనైతే రెస్ట్ అయితే తీసుకుంటాను. అస్సలు పని జోలికైతే వెళ్ళననమాట. ఇంక పాపం మా అమ్మయితే 4కే లేచి, ఇంకా ఇంట్లో పనులన్నీ జేసుకొని, ఈరోజు అసలే స్పెషల్ డే గాబట్టి, ఇంకా ఆ స్పెషల్ డే కన్ఫర్మ్‌గా మనమైతే స్వీట్ అయితే చేసుకుంటాం గదా! ఇంక అమ్మయితే స్వీట్ రెడీ చేస్తుంది. ఇంక టిఫిన్ గూడా రెడీ చేసేసిందనమాట. ఇంగిక్కడేంటంటే మా బాబు పిచ్చనమాట. కేక్ పిచ్చి. ఇంక తినేస్తే మళ్ళీ హెల్త్ ఇష్యూ వస్తదని జెప్పి, ఇంక కొంచెం ఒక పీస్ పెట్టి, ఇంక మిగతాది కుర్చీలో పెట్టి దాని పైన దుప్పటి కప్పెట్టాం కనబడకుండా. ఇంకిక్కడ అమ్మయితే ముగ్గేస్తుంది. అసలే మన ఇంట్లో ఒక స్పెషల్ డే. ఆ స్పెషల్ డేకి ముగ్గు లేపోతే ఏమన్నా బావుంటుందా? అసలు మనకి వైబ్ రావాలంటేనే ముగ్గు నుంచి స్టార్ట్ అయిద్ది మన ఆడవాళ్ళకి ఎవరికైనా. ఇంకా కొంచెం అయితే లేట్ అయిందనమాట. నైట్ పడుకునేసరికి లేట్ అయింది కదా! ఇంకా మార్నింగ్ లేచి పనులన్నీ చూసుకునేసరికి లేట్ అయింది. ఇంకా అమ్మ గబగబా వేసేస్తుందనమాట. ఇంట్లో పనులన్నీ చూసుకున్న తర్వాత వచ్చైతే ఇంకా ముగ్గు గూడా పెట్టేస్తుంది. ఇంక అందరం రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అమ్మ, బుడ్డోడైతే ముందు కూర్చున్నారు మా హస్బెండ్ పక్కన. నేనేంటంటే పాపని పట్టుకోవాలి అని చెప్పి నేను వెనకాల కూర్చున్నా. పాపనేంటంటే ఎంతసేపు ఒళ్ళో ఉంటే నలిగిపోతుందని చెప్పి అమ్మని ముందుకు పంపించి నేను ఎనకాల నేను పాపే కాబట్టి పాప పడుకున్నంత ప్లేస్‌లో పాప పడుకునిద్ది. నేనింక పక్కన కూర్చొని ఇంక అలా ఫోను నొక్కుతున్నాననమాట. ఇంక ఎంజాయ్ చేస్తాను. ఇంక ఫుల్ చిల్ అవుతాను అమ్మున్న రోజులు గూడా. ఇంక మా బాబుని పట్టుకొని అమ్మనైతే ఫ్రంట్ కూర్చోమని జెప్పా. ఇంక నేనైతే ఇలా ఎనక కూర్చున్నా. బుడ్డదైతే పడుకొని పోయింది.
ఇంకా ఎంతసేపు చేతుల్లో ఉన్నా మన వేడంతా పాపుగా వెళ్తది. అండ్ మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. నలిగిపోవడం, ఏడవడం ఎందుకొచ్చిందని జెప్పి ప్రశాంతంగా ఎనకాల కూర్చున్నామనుకో ఏ గోల ఉండదు. ఇంకా మా బుడ్డది ఇంకా ఉయ్యాల ఊగినట్టుగా ఉంటది కదా! కార్‌లో వెళ్ళినంత సేపు కూడా ఇంకా పడుకునే ఉంటది జర్నీలో. ఇంకిక్కడైతే మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఇంకా టెంపుల్‌కైతే వచ్చాము. మేమొచ్చేసరికి క్లోజ్ అయిపోయింది. 11:30కి వచ్చాము. ఇంకా ఇది విలేజ్ కాబట్టి మార్నింగే పూజ చేసేసి ఇంకా తాళం వేసి వెళ్ళిపోతారనమాట పూజారులు. ఇంక మేమొచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంక అక్కడ దండం పెట్టుకొని ఇదొచ్చి భీమడోలు ఆహ్, సంతాన స్వామి ఇది ఆల్రెడీ ఇన్‌స్టాలో కూడా బాగా వైరల్ అయింది ఈ టెంపుల్. సంతాన నాగేంద్ర స్వామి టెంపులు. ఇంకా ఈ టెంపుల్‌కైతే వచ్చాము. ఇంకా లైన్‌లో అన్ని దేవుళ్ళ దగ్గరికైతే వెళ్తున్నామనమాట. ఈ టెంపుల్ నేను ఆడపిల్ల పుడితే నాకు పుట్టిన కూతుర్ని నీ గుడికే తీసుకొస్తానని మొక్కుకున్నా. మా బుడ్డది పుట్టింది గానీ అసలు కుదరలేదు. ఇంకా ఈరోజు మా బుడ్డోడి బర్త్‌డే దయ వల్ల మా బుడ్డదాన్ని గూడా తీసుకొచ్చి నా మొక్కనేది చెల్లించేసుకున్నాను. ఇక్కడ వెలిసింది సంతాన నాగేంద్ర స్వామే వెలిసారనమాట. చాలా వైరల్ అయింది ఈ టెంపుల్. మనం అనుకున్న కోరికలు కూడా తీరుతాయని జెప్పి చాలా వైరల్ అయిందనమాట. ఇంక నేను గూడా ప్రెగ్నెన్సీలో మొక్కుకున్నా నాకు ఇంటికి ఆడపిల్ల మహాలక్ష్మి పుడితే నీ గుడికి నా కూతుర్ని తీసుకొస్తానని అనుకున్నా. అలాగే నాకు ఆడపిల్ల పుట్టింది. నేను నా హస్బెండ్ చాలా హ్యాపీ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి చిన్న తిరుపతొచ్చాము. ఇది మూడో టెంపుల్. మా ఇంటి దగ్గర నుంచి చిన్న తిరుపతి 45 మినిట్స్ జర్నీ. ఇంకా టెంపుల్ మాకు ఏ ఇంట్లో ఏ స్పెషల్ డే అయినా సరే మేము చిన్న తిరుపతి రాకుండా ఉండము. ఇంకా నాకు కుదరకపోతేనే రాకుండా ఉంటాం గానీ, మా ఇంట్లో ఏ స్పెషల్ డే అయినా ఖచ్చితంగా వచ్చి దర్శనం అయితే చేసుకుంటాము. 100% చేసుకుంటాము. నా పెళ్ళైన గాడి నుంచి ఇప్పుడు వరకు గూడా మా స్పెషల్ డే ఏదైనా సరే ఈ టెంపుల్‌లోనే జరిగిద్దనమాట. ఇంకా నా బర్త్‌డే అవనివ్వండి, మా హస్బెండ్‌ది అవని, మా పెళ్లి రోజైనా, ఇంకా ఏదైనా సరే ఇంక ఇలాగా దర్శనం చేసుకోవడానికైతే వచ్చేసాము. ఇంకా మా కొడుకైతే ఫుల్ ఎంజాయ్ అనమాట. బయటికొస్తే ఇంక ఫుల్ ఎంజాయ్ కదా పిల్లలు. ఇంక మా వోడు కూడా ఎప్పుడు బయటికి తీసుకెళ్తామా, ఎప్పుడు ఆడుకుందామా అని చూస్తాడు. ఇంకా అలాగే ఈ రోజంతా కూడా బానే ఎంజాయ్ చేశాము. ఇంకా వాళ్ళ డ్యాడీ ఉన్నాడంటే అసలు వదలడనమాట. ఇంకెవరు అవసరం లేదు మాకు. నా కొడుక్కయితే నేను గూడా అవసరం లేదు. వాళ్ళ డ్యాడీ ఉంటే చాలు. వాళ్ళ డ్యాడీయే ప్రపంచము. నేను మార్నింగ్ నుంచి మా వోడితోనే ఉంటా. బట్ ఏంటో తెలీదు. వాళ్ళ డ్యాడీ నాకంటే వాళ్ళ డ్యాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. వాళ్ళ డ్యాడీ బయటికెళ్ళినప్పుడు, డ్యూటీకెళ్ళినప్పుడు మాత్రం నాతో ఉంటాడు. వన్స్ వాళ్ళ డ్యాడీ వచ్చాడా ఇంక మర్చిపోతాడనమాట నన్ను. ఇంకా అలాగా మా బుడ్డోడు, మా హస్బెండ్ ముందెళ్ళిపోతున్నారు. నేను, మా అమ్మ, మా బుడ్డదయితే నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాము. మంత్స్ బేబీ గదా! కొంచెం ఎండగా ఉంది. ఇంక నిదానంగా వెళ్తున్నామనమాట. నడవలేకపోతున్నాము. కార్ ఎక్కడో దూరంలో పెట్టాడనమాట పార్కింగ్. ఫుల్ రష్ ఉంది. ఇంక దర్శనం అయితే చేసేసుకున్నాం. వచ్చేసాం. మంచిగా దర్శనం అయితే జరిగింది. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇంకా కేక్ మొత్తం ఇంటి దగ్గర పంచడం ఇవన్నీ ఉంటాయి గదా! ఇంకా అవన్నీ గూడా ప్రాసెస్ చేస్తున్నాం. ఇంకా మా చెల్లేంటంటే చిన్న తిరుపతి రాలేదు. కొంచెం ప్రాబ్లమ్ అనమాట. తెలిసిందే కదా! పీరియడ్స్ ప్రాబ్లమ్. మళ్ళీ ఆ టైం అప్పుడు వెళ్ళామంటే చెప్పలేం గదా! వచ్చిద్దో రాదా అని చెప్పి మనకి తెలీదు. ఎందుకొచ్చింది రిస్క్ అని ఇంట్లోనే ఉండమని చెప్పాము. ఇంకా మా చెల్లయితే మేము వచ్చేదాకా రెస్ట్ తీసుకొని, మేము వచ్చే ముందల కేక్ కట్ చేసి అన్నీ దేనికి దానికి సెపరేట్ చేయమని చెప్పాం. ఇంక అలా సెపరేట్ చేసింది. ఇంకిక్కడ మా బుడ్డోడి స్కూల్ అనమాట అంగన్వాడీ. ఇంకా స్కూల్‌లో అయితే జాయిన్ చేయలేదండి. ఇంక ఇలాగ అంగన్వాడీకైతే ఒక 1 మంత్ నుంచే పంపిస్తున్నాము. ఇంకా ఈరోజు కూడా స్కూల్లోనే ఉంచేస్తామేమో అని ఫుల్‌గా దడిచేస్తున్నాడనమాట. ఫుల్ ఏడుపు. మీరు మా వోడు లిప్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫుల్ రెడ్‌గా ఉన్నాయండి. వాడికి ఫుల్ ఫీవర్ అనమాట. అందుకని నాకస్సల ఈసారి చెయ్యాలనిపించలేదు. అసలెక్కడికి వెళ్ళాలనిపించలేదు. అసలు ఎందుకు ఏం జరిగింది ఏంటని నేను నెక్స్ట్ రేపు వచ్చే వ్లాగ్‌లో చెప్తాను. ఇంకిక్కడైతే పంచమని చెప్తుంటే అసలు టచ్ చేయనివ్వట్ల. ఈ మేడమ్ వచ్చి టీచర్ అనమాట. ఇంకా ఆమె ఎక్కడ ఉంచేసిద్దా అని చెప్పి ఫుల్ ఏడుపు అసలు సంక దిగట్లేదనమాట. మా ఆయనది ఎళ్ళిపోదాం, ఎళ్ళిపోదాం అని ఏడుపనమాట. ఇంకా ఇలా కాదని చెప్పి మా హస్బెండ్ పని చేస్తున్నారు. అసలా ఇంకా ఈరోజు గూడా ఉంచేస్తే ఎలాగా? ఎందుకు ఉంచుతాము? కాపోతే మా బుడ్డోడికి తెలీదు కాబట్టి ఇంక అలా ఏడ్చేస్తున్నాడు. ఇక్కడింత క్యూట్‌గా పిల్లలు భలేగా నించున్నారు లైన్‌లో. నాకైతే నా చిన్న జ్ఞాపకాలైతే గుర్తొస్తాయన్నమాట ఇక్కడికొచ్చినప్పుడల్లా.
మేము కూడా ఇలాగే చాక్లెట్ కోసం, కేక్ కోసం ఎవరైనా ఇస్తున్నారంటే ఎగబడిపోయేవాళ్ళము. మనకి తెలీదు కదా! మనం ఎప్పుడన్నా ఒకసారి కదా తినేది. ఇంకా అలా ఇస్తున్నారు అంటే మనకు కూడా ఉంటుంది కదా! తినాలి అని ఉంటది. ఎవరికైనా ఉంటది. అలా వాళ్ళ పిల్లలు అలా నుంచుంటుంటే నాకైతే భలే అనిపిచ్చింది. నా చిన్నప్పుడు ఉన్నయన్నీ గూడా గుర్తొచ్చాయి. ఇంకా మా బుడ్డోడి ఏడుపు తట్టుకోలేక ఇంక మా హస్బెండ్ గూడా వెళ్ళిపోదామంటే నేనే ఉంచాననమాట. ఈ బర్త్‌డే సంవత్సరానికి ఒకసారి వస్తది. మనకి వీడియోస్, ఫోటోస్ ఉండాలి కదా! జ్ఞాపకంగా రేపు పొద్దున పెద్దోడయినప్పుడు చూసుకోవాలంటే ఉండాలి కదా! అందుకని చెప్పి ఉండమని చెప్పాను. ఒక ఫోటో దిగి వెళ్ళిపోదు గాని ఉండు అంటే వాడు అస్సలు సపోర్ట్ చేయట్లేదనమాట. ఎక్కడ ఉంచేస్తామా అని భయం పాపం. ఇంక మేడమే వచ్చి చైరేశారనమాట. కూర్చొని ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోండి అని చెప్పి. ఇంక నా బాధ తట్టుకోలేక ఇంకా మేడం గూడా అలా అడిగేసరికి ఇంకా కూర్చున్నారనమాట మా హస్బెండ్. అసలుకే ఫీవర్, ఆ ఫీవర్‌లో ఇంకా ఏడిపిస్తున్నావు నువ్వు అని చెప్పి నాకు క్లాస్ కూడా పీకారు మా హస్బెండ్ అక్కడే. బట్ నేనేంటంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. ఇప్పుడే రెడీ అయ్యాడు. ఇవ్వడానికి వచ్చాడు ఫస్ట్ టైమ్ కదా! సో, ఒక ఫోటో తీసుకుందామని నేనంటాను. ఫైనల్లీ మా బుడ్డోడి బర్త్‌డే మార్నింగ్ అయితే ఇలా జరిగింది. అసలైన ప్లానింగ్స్ అన్ని నైట్ ఉన్నాయండి. ఆ వీడియో అనేది రేపు షేర్ చేస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.